అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాతచెరువు గ్రామంలో హనుమంతు, సుకన్య అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి సందీప్ అనే కొడుకు, అమృత అనే కూతురు ఉన్నారు. హనుమంతు గొర్రెలు కాసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 2025 నవంబర్లో హనుమంతు కనిపించకుండా ఎటో వెళ్ళిపోయాడు. భార్య సుకన్యను భర్త తరపు బంధువులు అడిగితే హనుమంతుకు వివాహేతర సంబంధం ఉందని, ఆ మహిళతో ఎటో వెళ్ళిపోయాడని చెప్పింది. వాళ్ళు అది నమ్మారు. ఆ మహిళ మోజు తీరాక అతను తిరిగి వస్తాడులే అని అందరూ అనుకున్నారు. 4 నెలల తర్వాత అంటే 2026 మార్చి నెలలో సుకన్యకు కూతురు అమృతకు ఇంట్లో గొడవ అయ్యింది. అమృత తమ కాలేజీలో ఒక వ్యక్తిని లవ్ చేస్తున్నానని పెళ్లి చేయమని తల్లిని కోరింది. సుకన్య అందుకు ఒప్పుకోకపోవడంతో అమృత గొడవపడి తల్లికి సంబంధించిన ఒక సీక్రెట్ తండ్రి తరపు బంధువులకు చెప్తానని ఇంట్లో నుండి వెళ్ళి వారికి ఆ విషయం చెప్పింది. అది విన్న హనుమంతు తరపు బంధువులు, తల్లిదండ్రులు సుకన్య ఇంటికి వచ్చి నా కొడుకునే చంపుతావా అంటూ ఆమె మీద దాడి చేసి తీవ్రంగా కొట్టబోయారు. దాంతో భయపడ్డ సుకన్య ఎలాగో అలా అక్కడి నుండి తప్పించుకొని స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. ఏమైందని పోలీసులు అడిగారు. నా భర్త తరపు బంధువులు నన్ను చంపడానికి వచ్చారని చెప్పింది. నిన్ను వాళ్ళెందుకు చంపుతారు అని పోలీసులు అడిగితే జరిగిన కథంతా సుకన్య వివరించింది. 4 నెలల క్రితం అంటే నవంబర్ 2025లో సుకన్య తన భర్త హనుమంతును దారుణంగా చంపింది. నిద్రిస్తున్న అతని ముఖం మీద రోకలి బండతో విచక్షణ రహితంగా దాడి చేసి చంపింది. కారణం తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడు అని. సుకన్యకు అదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ఈ హత్యను కూతురు అమృత కళ్ళారా చూసింది. ఎవరికైనా చెబితే నిన్ను కూడా చంపేస్తానని తల్లి బెదిరించింది. అమృత భయంతో ఎవరికీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. భర్త శవాన్ని సుకన్య ఇంటి వెనుక పెరడులో గొయ్యి తవ్వి పూడ్చిపెట్టింది. 4 నెలల తర్వాత కూతురు అమృత ప్రేమ విషయంలో సుకన్యకు అమృతకు గొడవ జరగడంతో అమృత తన తండ్రిని చంపిందని తండ్రి తరపు వాళ్లకు చెప్పింది. పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో గొయ్యి తవ్వి హనుమంతు అస్థిపంజరాన్ని బయటకు తీశారు. సుకన్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.